ఓకే, మరి యోగర్ట్ పార్ఫే తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. యోగర్ట్ పార్ఫే తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీస్ అరకప్పు, రాస్బెర్రీస్ అరకప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు అరకప్పు, గ్రీక్ యోగర్ట్ 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 4 టీ స్పూన్లు, విప్పింగ్ క్రీమ్ అరకప్పు, గ్రానోలా అరకప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్. దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఐ మీన్ మనకు మెయిన్ గా ఉండాల్సింది ఏంటి? యోగర్ట్ అండి. సో ఇప్పుడు మీరు మేమైతే గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నాము. ఇంకా టేస్ట్ వైజ్ గా ఏమన్నా అలా తేడా ఉంటుందా? మోర్ హెల్దియర్ వర్జన్, ఎందుకంటే ప్రోటీన్ వచ్చి డబుల్ ద టైమ్స్ ఉంటుంది గ్రీక్ యోగర్ట్ లో. ఫ్యాట్ ఏ ఉండదు. ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇస్ సేమ్ రెగ్యులర్ యోగర్ట్ కి దీనికి. అయితే ఏదైనా ఏ యోగర్ట్ అయినా తీసుకోవచ్చు, మనం ఇంట్లో చేసే యోగర్ట్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి ఇక్కడ ఈ గ్రీక్ యోగర్ట్ అని దొరుకుతుంది కాబట్టి ఆవిడ చాయిస్ ప్రకారం ఇది తీసుకున్నారు. సో మనకి దొరికింది ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ లో కొద్దిగా తేడా ఏమైనా ఉంటుందేమో గానీ మనకి ఆ ఫైనల్ ఫ్లేవర్ గానీ అంతా కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఇంకా హోమ్ మేడ్ కాబట్టి మనం ఇంట్లో చేసే యోగర్ట్ ఇంకా బెటర్. అండ్ ఫ్రూట్స్ అంటారా, మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్ చేసుకోవచ్చండి. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటారు ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ లాగా, డెజర్ట్ లాగా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ లాగా రెడీగా పెడితే తింటారు. అండ్ దెన్ ఇది బ్రౌన్ షుగర్ అండి, కేన్ షుగర్ అంటారు. మనకి కూడా దొరుకుతుంది బ్రౌన్ షుగర్. లేదు అంటే మనం మామూలు పంచదార కూడా వాడేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ అండి ఇది. సో వెనీలా ఎసెన్స్ ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఎసెన్స్ వేసినా మనకి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని విస్క్ చేసుకోవాలి. ఇది మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రూట్స్ అన్ని తర్వాత యాడ్ చేసుకొని ఫ్రెష్ గా సర్వ్ చేయొచ్చు, అంటే మనకు టైం లేనప్పుడు. సో ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలా? అవసరం లేదండి, నేను ఇప్పుడు చేస్తున్నాను. కానీ ముందే ప్రిపేర్ చేసుకోవాలంటే మనం లాస్ట్ నైట్ చేసుకోవాలంటే ప్రీవియస్ నైట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చల్లగా సర్వ్ చేసుకోవాలంటారు అంతే, అడిట్ చేసి. అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు, ఎందుకంటే మాకు చాలా మంది డిలైట్స్ ఇలా చేసి చూపించారు, అది కొంచెం ఫ్రీజ్ చేసి అది కొద్దిగా ఏమంటారు దాన్ని సెట్ అయ్యి అలా ఇలా ఉంది. దీనికి కూడా అలాంటిది ఏమన్నా ఉందేమోనని ఏమీ లేదు. అంటే తను అనడం ఏంటంటే ఇప్పుడు ఇది చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఏం కావాలంటే ఫ్రూట్స్ కావాలంటే ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో సో బేసిక్ గా ఇది కొంచెం సమ్మర్ స్పెషల్ అని అనుకోవచ్చు కదా? అవునండి, సమ్మర్ లో బాగుంటుంది, ఎందుకంటే చల్ల చల్లవన్నీ కూడా సమ్మర్ లో. సో ఫస్ట్ 1 స్పూన్ ఇది వేసుకోవాలన్నమాట, మనం కలుపుకున్న పెరుగు అంతా కూడా వేసుకోవాలి. దెన్ ఇందాక చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ లో గ్రానోలా. సో ఇవి ఏంటి అంటే జస్ట్ మనకి ఓట్స్ ఉంటాయి కదండి, ఆ ఓట్స్ కి కొద్దిగా హనీ ఇంకా షుగర్ కూడా ఉంటుంది కదా దీనికి, బ్రౌన్ షుగర్. ఆ కోటింగ్ వేసేసి ఇవి ఏంటంటే ఇలా పలుకుల్లాగా ఉంటాయి, ఇవి అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి. నట్స్ కూడా వేసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ అవన్నీ హెల్దియర్. ఎన్ని వర్షన్స్ వస్తున్నాయో మనకి ఇష్టమైన మోడిఫికేషన్స్ చేసుకోవచ్చండి. దెన్ గ్రానోలా వేసాను, బ్లూబెర్రీస్ వేస్తున్నాను. సో మీరు ఫస్ట్ మీ పాపకి ఇష్టమైన ఫ్రూట్స్ చేశారనమాట. ఇది మా పాపకి ఇష్టమైన వర్జన్. మనం మ్యాంగోస్ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు. మనకి సమ్మర్ లో మామిడి పండ్లు దొరకవు, మనకి ఇన్ని దొరుకుతాయి కదా, మనం మొత్తం మామిడి పళ్ళతో చేసుకోవచ్చు. అండ్ దెన్ స్ట్రాబెర్రీస్ వేస్తాం. సో మీరు మామిడి పళ్ళు సీజన్ లో మామిడి పళ్ళు మిస్ అవుతుంటారు కదా? చాలా మిస్ అవుతాము, కానీ ఇప్పుడు ఏంటంటే వస్తున్నాయి, ఇప్పుడు ఇండియా నుంచి అన్ని ఇండియన్ స్టోర్స్ తెప్పిస్తున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ బానే ఉంటాయి, పర్వాలేదు. ఫస్ట్ స్ట్రాబెర్రీస్ ఇంకా మనము ఫ్రూట్స్ అనేది మన చాయిస్. నేను రాస్బెర్రీస్ వేస్తున్నాను. ఓకే, దెన్ విప్డ్ క్రీమ్ వేసి సర్వ్ చేయొచ్చండి. మీరు చేయండి, ఇంకో గ్లాస్ చైనా. ఎస్. సో ఫస్ట్ ఒక ఖాళీ గ్లాస్ ఆర్ బౌల్ తీసుకోండి, దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న ఈ పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటా, ఇది నా గ్లాస్. ఓకే, సో ఫస్ట్ ఇలా ఒకటి వేసేసుకున్న తర్వాత ఈ ఓట్స్ గ్రానోలా. సో ఇక్కడ ఈ లేయర్ అనేది మన ఇష్టం వచ్చిన వాటితో ఫిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కార్న్ ఫ్లేక్ సీరియల్ వేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాక్లెట్ చిప్స్. సో ఎవరికి దొరికినాయి వాళ్ళకి. ఇక్కడ స్ప్రింకిల్స్ అలాంటివి కూడా దొరుకుతుంటాయి, అవి నైస్.
ఇప్పుడు ఫ్రూట్స్. అండ్ కిడ్స్ చేయడానికి ఇష్టపడతారండి పిల్లలు, ఎందుకంటే ఈజీ కదా. సో నెక్స్ట్ బ్లూబెర్రీస్ వేస్తున్నాను, తర్వాత స్ట్రాబెర్రీస్, ఫైనల్ గా రాస్బెర్రీస్. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్. బాగుందండి, బాగా పెట్టారు ప్లేట్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, అంతేనా? సో మనకి ఎలాగో రచన గారి వంట ఉంది కాబట్టి ఈలోగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఓకే, మరి యోగర్ట్ పార్ఫే రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. యోగర్ట్ పార్ఫే తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, బ్రౌన్ షుగర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్లాస్ లో పెరుగు మిశ్రమం, బ్రౌన్ షుగర్, గ్రనోలా, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, విప్పింగ్ క్రీమ్ లేయర్స్ లా వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే యోగర్ట్ పార్ఫే రెడీ.